హే గైస్, ఎలా ఉన్నారు? ప్రజెంట్ ఇండియన్స్ ఎక్కువగా ఫేస్ చేస్తున్న మేజర్ హెల్త్ ఇష్యూస్లో ఒబిసిటీ కూడా ఒకటి. మన ఇండియన్స్ తరచుగా గూగుల్ తల్లిని అడిగే క్వశ్చన్ ఏంటో తెలుసా? హౌ టు లూజ్ వెయిట్. ఒకప్పుడు వెస్ట్రన్ కంట్రీస్కే పరిమితం అనుకున్న ఒబిసిటీ ప్రాబ్లం ఈరోజు భారతదేశానికి భారంగా మారింది. జీవితంలో ముందుకు వెళ్తున్నారో లేదో తెలియదు, కానీ ఒబిసిటీ బారిన పడిన ప్రతి ఒక్కరి పొట్టలు అదే పనిగా ముందుకు వెళ్ళిపోతున్నాయి. ఒకప్పుడు చాప కింద నీరులాగా పాకిన ఒబిసిటీ ఈరోజు మొత్తం ఇంటినే ముంచేస్తుంది. ది ల్యాన్సెట్ అనే మెడికల్ జర్నల్ చేసిన స్టడీ ప్రకారం ఒబిసిటీ ఎక్కువగా ఉన్న దేశాల లిస్టులో ఇండియా థర్డ్ ప్లేస్లో ఉందంట. ఇండియన్ పాపులేషన్లో దాదాపు 70% పాపులేషన్ ఒబిసిటీతో బాధపడుతున్నట్లు ఈ స్టడీలో రివీల్ అయింది. ఇదే ల్యాన్సెట్ రిలీజ్ చేసిన ఇంకో డేటా ప్రకారం 2050 సంవత్సరం వచ్చేసరికి ఇండియన్ పాపులేషన్లో 450 మిలియన్ అడల్ట్స్ ఒబిసిటీతో బాధపడుతూ ఉంటారంట. ల్యాన్సెట్ వాళ్ళు చెప్పడం కాదు, ఒబిసిటీ ఎంత డేంజరో మన వాళ్ళకి కూడా అర్థమైంది. ఇండియాలో లీడింగ్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ కేర్ కంపెనీ అయిన ప్రాక్టో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కోవిడ్ టైంలో ఒబిసిటీకి సంబంధించిన క్వైరీస్ అండ్ క్వశ్చన్స్ 550% రైజ్ అయ్యాయంట. అండ్ దీనిలో అధిక శాతం 20 to 31 ఏజ్ వాళ్ళే ఉన్నారంట, అంటే యూత్. ఇండియాలో ఒబిసిటీ ఎక్కువైపోవటం వల్ల అందరికీ వెయిట్ లాస్ మీద ఇంట్రెస్ట్ పుట్టుకొని వచ్చింది. గూగుల్ ట్రెండ్ అనాలిసిస్ ప్రకారం వెయిట్ ఎలా తగ్గాలి, ఒబిసిటీ నుంచి ఎలా బయటపడాలి అనే సెర్చెస్ ఎక్కువైపోయాయి. జనాల్లో ఎప్పుడైతే ఒబిసిటీ గురించి అవేర్నెస్ మొదలైందో అదే జనాలకి వెయిట్ లాస్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఎలాగైనా వెయిట్ తగ్గాలి అనే కోరిక అందరిలో పెరిగింది. అంటే వెయిట్ లాస్కి డిమాండ్ పెరిగింది. అండ్ ఇండియన్స్ క్యాచ్ చేసినట్టు డిమాండ్ని ఎవ్వరూ క్యాచ్ చేయలేరు. ఒకసారి వెయిట్ లాస్కి డిమాండ్ ఉంది అని తెలియగానే వెయిట్ మేనేజ్మెంట్ మార్కెట్ రాకెట్ లాగా పైకి లేచింది. 2022కి వెయిట్ లాస్ బిజినెస్ $20.8 బిలియన్ కి చేరుకుంది. 2028కి ఈ బిజినెస్ $37.9 బిలియన్ కి చేరుకునే ఛాన్స్ ఉందంట. ఈ వెయిట్ లాస్ బిజినెస్ కి డిమాండ్ ఎంత పెరిగిందంటే ప్రతి ఒక్కరూ తమ స్టైల్లో వెయిట్ లాస్ బిజినెస్ లో ఇన్వాల్వ్ అయ్యారు. లైక్ కొంతమంది డైటరీ ప్రోడక్ట్స్ ని తయారు చేయటం లేదా సజెస్ట్ చేయటం, ఫిట్నెస్ ఎక్విప్మెంట్ ని సెల్ చేయటం, వెయిట్ లాస్ టిప్స్ ఇచ్చే సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడంతో పాటు పెద్ద పెద్ద ఫార్మాసిటికల్ కంపెనీస్ లైక్ సన్ ఫార్మా, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, లుపిన్ తమ వర్షన్లో వెయిట్ లాస్ డ్రగ్స్ని కూడా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఒక్కసారి కానీ ఈ వెయిట్ లూజింగ్ డ్రగ్స్ సక్సెస్ఫుల్గా మార్కెట్లోకి అడుగు పెట్టాయంటే వెయిట్ లాస్ మార్కెట్ $100 బిలియన్ కి చేరుకునే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. కానీ ఇండియాలో ఉన్న మ్యాజిక్ ఏంటంటే దేనికైనా డిమాండ్ పెరుగుతుందంటే దాంతోపాటు స్కామ్లు కూడా పెరిగిపోతాయి. ఎగ్జాంపుల్గా ఏదైనా తీసుకోండి, రియల్ ఎస్టేట్, క్రిప్టో కరెన్సీ, ఎడ్టెక్, ఆయుర్వేద ప్రోడక్ట్స్, ట్రేడింగ్ యాప్స్ ఇవన్నీ ర్యాపిడ్గా గ్రో అయ్యాయి. కానీ ఇవి ర్యాపిడ్గా గ్రో అయ్యే టైంలో వీటిని అడ్డం పెట్టుకొని ఎన్నో స్కామ్స్ కూడా జరిగాయి. అండ్ వెయిట్ లాస్ లాంటి ఎమోషనల్లీ చార్జ్డ్ ఇండస్ట్రీలో స్కామ్స్ జరగటం చాలా ఈజీ. అండ్ ఈ రోజున అదే జరుగుతుంది. అఫ్కోర్స్ మోసం చేసేవాడిది తప్పు కాదు, మోసపోయేవాడిది తప్పు అన్నట్లు ఈ వెయిట్ లాస్ స్కామ్స్లో తప్పు మోసం చేసే వాళ్ళకంటే మోసపోయే వాళ్ళదే ఎక్కువ ఉంది. అసలు ఈ ఇండస్ట్రీలో స్కామ్స్ జరుగుతున్నాయంటే కారణం జనాల మైండ్ సెట్. వెయిట్ లాస్ విషయంలో జనాల థింకింగ్ ఎలా ఉంటుందంటే కష్టపడకూడదు కానీ ఫలితం మాత్రం తొందరగా రావాలి అన్నట్టు ఉంటుంది అనమాట. మనం ఏం చేయకూడదు కానీ వెయిట్ మాత్రం తగ్గిపోవాలి. ఇందాక చెప్పే కదా, ఈ వెయిట్ లాస్ అనేది ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటుంది. వెయిట్ పెరిగే కొద్దీ జనాలు మెంటల్గా వీక్ అయిపోయి క్విక్ సొల్యూషన్స్ కోసం వెతుకుతూ ఉంటారు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సన్నగా అయిపోవాలి అనుకుంటూ ఉంటారు. మన ఇండియన్స్కి ఓపిక తక్కువ, ఏదైనా ఈజీగా వచ్చేయాలి. సో ఈ ఎమోషనల్ అటాచ్మెంట్ ప్లస్ జనాల మైండ్ సెట్టే వెయిట్ లాస్ ఇండస్ట్రీలో ఈ స్కామర్స్ మ్యాగ్నెట్స్ లాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. అయితే ఈ స్కామ్స్ మనకేమన్నా కొత్త చెప్పండి, నేనే ఒక 30 స్కాముల గురించి మీకు అవేర్నెస్ ఇచ్చి ఉంటాను. సో అంత ఈజీగా మిమ్మల్ని ఎవరూ స్కామ్ చేయలేరు అని మీరు అనుకుంటారు. బట్ ఆశ ముదిరినప్పుడు ఆలోచన మసకబారుతుందంట. సో వెయిట్ తగ్గాలి అనే ఆశ మిమ్మల్ని ఏ స్కామ్లో ఇరికిస్తుందో చెప్పలేం. సో మార్కెట్లో జనరల్గా జరిగే కొన్ని వెయిట్ లాస్ స్కామ్స్ గురించి మీకు వివరిస్తాను, చూడండి. ముందుగా వచ్చేసి ఫేక్ సప్లిమెంట్స్. వెయిట్ని మ్యాజికల్గా తగ్గించే పిల్ ఏదీ లేదు. అఫ్కోర్స్ వీగోవి లాంటి పిల్స్ ఇప్పుడే మార్కెట్లోకి వస్తున్నాయి. అండ్ ఈ వీగోవి డెవలప్ అయ్యి మార్కెట్లోకి రావడానికి కొన్ని డికేట్స్ పట్టింది. అండ్ ఇది హెల్దీగా వెయిట్ తగ్గిస్తుందనే ప్రూఫ్ కూడా క్లియర్గా లేదు. అలాంటిది కొంతమంది ఆన్లైన్లో మ్యాజిక్ టాబ్లెట్లు, వెయిట్ లాస్ పౌడర్లు అని చెప్పి ఫేక్ సప్లిమెంట్స్ని అమ్ముతున్నారు. యాక్చువల్గా వీళ్ళు నిజంగా అమ్మరు, అమ్ముతామని ఆన్లైన్లో యాడ్స్ ఇస్తారు. ఒబిసిటీతో బాధపడుతూ వెయిట్ లాస్ అవ్వాలి అనే ఆతృతతో అలా ఆన్లైన్లో యాడ్స్ చూసి ఆర్డర్ పెట్టేసి మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రీసెంట్గా చెన్నైలోని తిరువత్తూరుకి చెందిన వసంతరాజన్ ఆన్లైన్లో బరువు తగ్గి
తగ్గించే హెర్బల్ పౌడర్ అడ్వర్టైజ్మెంట్ చూసి వెయిట్ తగ్గడం కోసం ఆ పౌడర్ని ఆర్డర్ పెట్టాడు. అండ్ ఆఫ్ కోర్స్ ఆశతో ఆలోచన అటక్కెక్కి ముందే అమౌంట్ పే చేశాడు. తీరా ఆ హెర్బల్ పార్సల్ వచ్చాక దాన్ని ఓపెన్ చేసి చూస్తే దాంట్లో బియ్యం పిండి ఉంది. దాన్ని చూసి డిసప్పాయింట్ అయ్యాడు వసంత్ రాజన్. కానీ ఎలాగైనా వెయిట్ తగ్గాలి అని గట్టిగా డిసైడ్ అయిన రాజన్ రెండోసారి ఆ హెర్బల్ వెయిట్ లాస్ పౌడర్ని ఆర్డర్ పెట్టాడు. కానీ ఈసారి కొంచెం బ్రెయిన్ వాడి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్తో ఆర్డర్ పెట్టాడు అనమాట. ముందు సారిలా కాకుండా ఈసారి డెలివరీ బాయ్ ముందే పార్సిల్ని ఓపెన్ చేసి చూశాడు రాజన్. కానీ ఈసారి పార్సిల్లో బియ్యం పిండి రాలేదు, గోధుమ పిండి వచ్చింది. ఆ గోధుమ పిండిని చూసి కూడా డెలివరీ బాయ్ మనీ పే చేయాలని గొడవ చేయడంతో రాజన్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. నెక్స్ట్ స్కామ్ వచ్చేసి మీల్ రీప్లేస్మెంట్ షేక్స్. దీన్ని స్కామ్ అనటం కంటే ట్రాప్ అంటే బాగా సెట్ అవుతుంది. వెయిట్ లాస్ అవ్వాలంటే ఫుడ్ని రీప్లేస్ చేయాలి, మీ మీల్స్ని షేక్స్తో రీప్లేస్ చేయాలంటూ తెగ మార్కెటింగ్ చేస్తూ ఉంటాయి కొన్ని కంపెనీస్. చాలా మంది ఈ షేక్స్ని యూస్ చేసి వెయిట్ లాస్ అవుతారు కూడా. అఫ్ కోర్స్ ఇంట్లో తినే 600 క్యాలరీస్ మీల్ని 200 క్యాలరీస్ షేక్తో రీప్లేస్ చేస్తే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. కానీ ఇది కరెక్ట్ వే కాదు. మీరు తినే డైట్లో సప్లిమెంట్స్ యాడ్ చేసుకోవడంలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ డైట్ మొత్తాన్ని షేక్స్తో లేదా సప్లిమెంట్స్తో పూర్తిగా రీప్లేస్ చేయడం వల్ల ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు మీరు షేక్స్ యూస్ చేయగానే వెయిట్ తగ్గుతారు, మరి తర్వాత నార్మల్ ఫుడ్ తినగానే మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతారు. అంటే మీరు ఇంకా లైఫ్ లాంగ్ ఈ షేక్స్ని వాడుతూనే ఉండాలి. అప్పుడు మీ లైఫ్ షేక్ అయిపోతుంది. లాంగ్ రన్లో ఈ షేక్స్ వల్ల బాడీలో డెఫిషియన్సీస్ రావటం, హార్మోనల్ ప్రాబ్లమ్స్, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్తో పాటు లివర్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ స్కామ్ వచ్చేసి ఫాల్స్ ప్రామిసెస్. ఫాస్ట్గా వెయిట్ తగ్గాలి కానీ పెద్దగా కష్టపడకూడదు, ఇదే వెయిట్ లాస్ అవ్వాలి అని డిసైడ్ అయిన వాళ్ళ మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ని వెయిట్ లాస్ ఇండస్ట్రీస్ బాగా క్యాష్ చేసుకుంటాయి. అసలు వీళ్ళ యాడ్స్ ఎలా ఉంటాయంటే, ఒక ఫ్యామిలీలో పిల్లలు ఉంటారు, వాళ్ళ అమ్మ లావుగా ఉందని వాళ్ళు అమ్మ దగ్గరికి వెళ్ళరంట. ఇంకా బాధతో వాళ్ళమ్మ వెయిట్ లాస్ క్లినిక్లో జాయిన్ అయ్యి సన్నగా అయిపోతుందంట. అసలు ఎంత సిల్లీగా ఉంది. కానీ నేను స్టార్టింగ్లో చెప్పినట్లు ఆశ ముదిరితే మైండ్ మొద్దుబారిపోతుంది అన్నట్టు ఇమీడియట్గా వెయిట్ లాస్ అవ్వాలి అనే మైండ్ సెట్తో ఉన్నవాళ్ళు ఇలాంటి యాడ్స్ని సీరియస్గా తీసుకొని వెంటనే వెయిట్ లాస్ క్లినిక్స్కి వెళ్ళి వాళ్ళు అడిగినంత డబ్బు కట్టేసి ఆ తర్వాత కోరుకున్న రిజల్ట్స్ రాక మోసపోతూ ఉంటారు. 2017లో ఎన్ సత్యవతి దేవి అనే ఆవిడ తొందరగా వెయిట్ తగ్గాలి అనే ఉద్దేశంతో కలర్స్ హెల్త్ కేర్ వెయిట్ లాస్ సెంటర్లో జాయిన్ అయింది. జస్ట్ 3 సిట్టింగ్స్లో వెయిట్ తగ్గిస్తాం అని కలర్స్ వాళ్ళు ప్రచారం చేయడంతో 77,652 రూపాయలు కట్టి వెయిట్ లాస్ ప్రోగ్రాంలో జాయిన్ అయింది సత్యవతి. కానీ సత్యవతి వెయిట్ తగ్గకపోగా కలర్స్ వాళ్ళు ఇచ్చిన స్ట్రిక్ట్ డైట్తో హెల్త్ పాడై బాడీ డిస్ఫిగర్ అయి చివరికి హాస్పిటల్ పాలైంది. సత్యవతి ఈ ఇష్యూని కోర్టుకు తీసుకుని వెళ్ళింది. కోర్టు మొత్తం మ్యాటర్ని ఇన్వెస్టిగేట్ చేసి కలర్స్ వాళ్ళది తప్పుందని తీర్పిచ్చి సత్యవతి కట్టిన డబ్బుతో పాటు 9% ఇంట్రెస్ట్ కట్టాలని కలర్స్ వాళ్ళకి ఆర్డర్ వేసింది. సో ఇవి వెయిట్ లాస్ ఇండస్ట్రీస్లో ఉండే టాప్ మోసాలు. అండ్ ఇవి జస్ట్ టిప్ ఆఫ్ ఐస్బర్గ్ మాత్రమే. వెయిట్ లాస్కి రిలేటెడ్ స్కామ్స్ చాలా ఉన్నాయి. అయితే ఈ స్కామ్స్ అన్నిటిలోకి ప్రజెంట్ బాగా ట్రెండ్ అవుతూ వెయిట్ లాస్ పేరుతో జనాలకి పెద్ద టోపీ పెడుతున్న స్కామ్ మాత్రం ఫేక్ డాక్టర్స్ అండ్ ఫేక్ వెయిట్ లాస్ ఎక్స్పర్ట్స్. అండ్ ఈ స్కామ్ గురించి ప్రతి ఒక్కరు డీటెయిల్డ్గా తెలుసుకొని తీరాలి. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. డబ్బు సంపాదన ఒక్కటే ధ్యేయంగా పెట్టుకొని ప్రజెంట్ ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ని నడిపే వాళ్ళు పట్టుకున్న కొత్త దారి ఏంటంటే అరాకొరా నాలెడ్జ్ ఉన్న వెయిట్ లాస్ ఎక్స్పర్ట్స్ని అపాయింట్ చేసుకుని వాళ్ళతో నోటికి వచ్చింది చెప్పించేసి జనాల్ని అట్రాక్ట్ చేస్తున్నారు. ఈ ఫేక్ డాక్టర్స్ అండ్ ఫేక్ వెయిట్ లాస్ ఎక్స్పర్ట్స్ కథ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ ఫేక్ వెయిట్ లాస్ ఎక్స్పర్ట్స్ మన సిస్టంలో ఉన్న చాలా లూప్ హోల్స్ని వాడుకొని చలామణి అవుతూ ఉంటారు. ముందుగా వచ్చేసి ఫేక్ సర్టిఫికేట్స్. ప్రజెంట్ జనరేషన్లో మీ పేరు ముందు డాక్టర్ అని ఒక సర్టిఫికేట్ సంపాదించడం పెద్ద కష్టం కాదు. సో ఇలా డబ్బులు కట్టి సర్టిఫికేట్ సంపాదించి వెయిట్ లాస్ ఎక్స్పర్ట్స్ అయిపోతున్నారు. నార్మల్గా డాక్టరేట్ రావాలంటే చాలా కష్టపడాలి, చాలా టైం పడుతుంది, ఇన్ఫ్యాక్ట్ సంవత్సరాలు పడుతుంది. బట్ కొంతమంది ఏం చేయకుండా జస్ట్ డబ్బులు కట్టి కొన్ని నెలల్లోనే డాక్టరేట్ తెచ్చుకొని పేరు ముందు డాక్టర్ అని పెట్టుకుంటారు. గతంలో వాళ్ళు ఏం చేసినా, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయినా, బ్యాంక్ జాబ్ అయినా, కర్రీస్ అమ్ముకునే వాళ్ళైనా సరే సర్టిఫికెట్ ఉంటే వెయిట్ లాస్ ఎక్స్పర్ట్ అయిపోతున్నారు కూడా. పాపం కొంతమందికి నిజాయితీగా ఉండటం అంటే చాలా ఇష్టం అనమాట. ఈ ఫేక్ సర్టిఫికెట్లు అవి ఇవి యూస్ చేయడానికి వీళ్ళ మనసు ఒప్పుకోదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆన్లైన్ యూనివర్సిటీస్ని వెతికి పట్టుకుంటారు. ఇన్స్టాంట్ నూడిల్స్ లాగా ఈ ఆన్లైన్ యూనివర్సిటీస్లో ఇన్స్టాంట్ ఆన్లైన్ కోర్సులు ఉంటాయి. జస్ట్ 6 to 8 వీక్స్లో ఈ కోర్స్ని కంప్లీట్ చేసి డిప్లొమా ఇన్ క్లినికల్ న్యూట్రిషన్, PhD ఇన్ వెల్నెస్ సైన్స్, ఇంటర్నేషనల్ హాలిస్టిక్ వెయిట్ లాస్ ఎక్స్పర్ట్ అంటూ వినగానే అబ్బా
ఎంత పెద్ద డాక్టర్ అనిపించే టైటిల్స్ సంపాదించి ఈ టైటిల్స్ని బేస్ చేసుకుని వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆన్లైన్లో ఈ కోర్సులు చేసి ఈ టైటిల్ సంపాదించడానికి ప్రియర్ మెడికల్ ఎడ్యుకేషన్ అవసరం లేదు. అంటే మెడికల్ బ్యాక్గ్రౌండ్ లేని ఎవరైనా సరే ఈ కోర్సులు చేయొచ్చు. ఈ ఆన్లైన్ యూనివర్సిటీస్ బేస్లు వచ్చేసి ఎక్కడో నైజీరియా, యుఏఈ, యుఎస్లో ఉంటాయి. బాగా డీప్గా ఇన్వెస్టిగేట్ చేస్తే తప్ప ఇవి ఫేక్ యూనివర్సిటీస్ అని ఎవరు ప్రూవ్ చేయలేరు. కాబట్టి వీళ్ళు ఇష్యూ చేసే సర్టిఫికేట్స్ని అడ్డం పెట్టుకుని లీగల్గా చలామణి అయిపోతున్నారు. ఇంకొంతమంది ఉంటారు ఆనరరీ డాక్టరేట్స్ని అడ్డం పెట్టుకుని వెయిట్ లాస్ డాక్టర్స్ అయిపోతూ ఉంటారు. నో డిస్రెస్పెక్ట్ టు ఎనీవన్, బట్ ఈ ఆనరరీ డాక్టరేట్ అనేది ఒక ప్రెస్టీజియస్ టైటిల్ అంతే. ఈ ఫేక్ వెయిట్ లాస్ డాక్టర్స్ ఈ ఆనరరీ డాక్టరేట్స్ని అడ్డం పెట్టుకుని నిజంగా డాక్టర్స్ అని మార్కెట్లో సెటిల్ అయిపోతున్నారు. డాక్టరేట్ ద్వారా వచ్చిన డిఆర్ని పేరు ముందు తగిలించుకొని ఏదో నిజమైన డాక్టర్ లాగా షో చేస్తూ ఉంటారు కొంతమంది. నీకు అర్థమవుతుందా? అలా అని చెప్పి వీళ్ళు ఇల్లీగల్ ప్రాక్టీసెస్కి పాల్పడి ఎలా పడితే అలా పేషెంట్స్ని డీల్ చేయరు. లీగల్ ప్రాక్టీసెస్కి ఇల్లీగల్ ప్రాక్టీసెస్కి మధ్యలో ఉన్న చిన్న లూప్ హోల్స్ ఉంటాయి. వాటిని వీళ్ళు బాగా యూజ్ చేసుకుంటారు. వీళ్ళు ఈ లూప్ హోల్స్తో జనాల కంటే ముందు ఎన్ఎంసి అంటే నేషనల్ మెడికల్ కమిషన్కి టోపీ పెడతారనమాట. డయాగ్నోస్, ట్రీట్ అండ్ మెడికల్ ప్రిస్క్రైబ్స్ చేసే ప్రతి డాక్టర్ ఎన్ఎంసి రాడార్లో ఉంటారు. సో మన వెయిట్ లాస్ పండిట్లు ఏం చేస్తారు తెలుసా? డయాగ్నోస్ చేయరు, మెడిసిన్స్ ఇవ్వరు, ఫిజికల్ ట్రీట్మెంట్ ఏది ఎవరు, వీటికి బదులుగా లైఫ్ స్టైల్ అడ్వైస్ ఇస్తారు. డైట్ చార్ట్స్, షేక్స్, రొటీన్ ఎక్సర్సైజెస్ సజెస్ట్ చేస్తారు. వీటిని ఎవరైనా చేయొచ్చు. సో వీళ్ళు ఎన్ఎంసి రాడార్లోకి రారు. ఇంకోటి, అఫీషియల్ గా వీళ్ళు తమని తాము కన్సల్టెంట్స్ లేదా వెయిట్ లాస్ ఎక్స్పర్ట్స్ అని చెప్పుకుంటారు, కానీ ఎక్కడ కూడా రియల్ డాక్టర్స్ అని చెప్పుకోరు. బట్ పేరు ముందు మాత్రం డాక్టర్ ఉంటుంది. అంటే వీళ్ళు డైరెక్ట్ గా చెప్పరు, బట్ మనం అనుకునేలాగా చేస్తారనమాట. అండ్ వీళ్ళు తమ క్లినిక్స్ ని బిజినెస్ గా రిజిస్టర్ చేస్తారు తప్ప క్లినిక్స్ అని రిజిస్టర్ చేయరు. సో ఇలా కొంతమంది ఫేక్ సర్టిఫికేట్స్, ఫేక్ టైటిల్స్ అండ్ లూప్ హోల్స్ని వాడుకొని వెయిట్ లాస్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. కానీ వీళ్ళు ఫీల్డ్లోకి రావడం ఒక ఎత్తు అయితే, ఈ ఫీల్డ్లో పాపులర్ అయ్యి పేషెంట్స్ కాదు కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం ఇంకో ఎత్తు అనమాట. సో కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం ఈ బరువు తగ్గించే యోధులు కొన్ని క్రియేటివ్ వేస్ని చూస్ చేసుకుంటారు. దానిలో ఫస్ట్ది వచ్చేసి కొన్ని ఫేమస్ యూట్యూబ్ అండ్ న్యూస్ ఛానల్స్తో లింక్ పెట్టుకుంటారు. ఈ ఛానల్స్ వాళ్ళు తమ ప్రతి వీడియో స్టార్టింగ్లో, ఎండింగ్లో ఎవరైతే వీళ్ళతో లింక్ పెట్టుకుంటారో వాళ్ళ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ గురించి యాడ్లు వేస్తూ ఉంటారు. వారానికి 2-3 సార్లు ఆ సో కాల్డ్ వెయిట్ లాస్ ఎక్స్పర్ట్స్తో ఇంటర్వ్యూలు కూడా చేస్తారు. అసలు కొన్ని ఛానల్స్ అయితే పూర్తిగా వాళ్ళ ఐడెంటిటీని మర్చిపోయి వీటిని ప్రమోట్ చేయడం పనిగా పెట్టుకుంటారు అనమాట. రీసెంట్గా ఒక కాంట్రవర్సీ కూడా అయింది. రాత్రి పగలు తేడా లేకుండా వీడియోలు అప్లోడ్ చేసే ఒక ఫేమస్ పనికి మాలిన యూట్యూబ్ ఛానల్ ఒక కాంట్రవర్షియల్ వెయిట్ లాస్ కన్సల్టెంట్తో లింక్ పెట్టుకొని ఆమెని తెగ ప్రమోట్ చేయటం, ఆమె ఫేక్ అని చాలా ప్రూవ్ చేయటం, చాలా పెద్ద సాగా నడిచిందిలేండి. ఇంకపోతే నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఈ వెయిట్ లాస్ క్లినిక్స్కి ప్రాణవాయువు, ఫేక్ వెయిట్ లాస్ డాక్టర్స్కి ఆపద బాంధువులైన సెలబ్రిటీస్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్. మీరు ఒక మెయిన్ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సెలబ్రిటీస్ అంటే ఎవరు? దేర్ యాక్టర్స్. మనీ తీసుకొని యాక్ట్ చేసేవాళ్ళు. సో డబ్బులు ఇస్తే వాళ్ళు ఏ క్లినిక్ గురించి అయినా మంచిగానే చెప్తారు. అఫ్ కోర్స్ కొంతమంది నిజంగా జెన్యూన్గా ఆ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసి సన్నగా అయి ఉండొచ్చు. కానీ హెల్దీ ఫిజిక్ని మెయింటైన్ చేయడం అనేది వాళ్ళ కెరియర్కి చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకి అది బేసిక్ కాబట్టి వాళ్ళు ఎలాంటి ప్రోగ్రామ్నైనా ఫాలో అవుతారు, వాళ్ళకి నో ప్రాబ్లం. కానీ నార్మల్ పీపుల్కి అది అంత ఈజీ కాదు. ఈ పాయింట్ని పట్టించుకోకుండా సెలబ్రిటీస్ని తమ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్కి బ్రాండ్ అంబాసిడర్స్గా పెట్టుకొని వాళ్ళ వెయిట్ లాస్ జర్నీని ఎగ్జాంపుల్గా చూపించి జనాల్ని మ్యానిపులేట్ చేస్తారు. ఇంకా ఇన్ఫ్లుయెన్సర్ సంగతి ఏం చెప్పమంటారు చెప్పండి? వీళ్ళు కొలాబ్ అంటే చాలు కళేబరంతో కూడా చేయటానికి రెడీ అయిపోతారు. అఫ్ కోర్స్ దాంట్లో నేను కూడా ఉన్నాను అనుకోండి, ఈ పాయింట్ కట్ చేయి. ప్లస్ వీళ్ళకి ఉండే రీచ్ అంతా ఎంత కాదు. అందుకే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ని బిజినెస్ లూప్లో పెట్టుకుంటాయి ఈ వెయిట్ లాస్ క్లినిక్స్. ఇన్ని మ్యానిపులేషన్స్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా జనాలు మోసపోతారు. పాపం వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళు ఇంకా తొందరగా మోసపోతారు. మోసపోయి డబ్బులు పోగొట్టుకుంటే పర్లేదు, తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ ఆరోగ్యం పోతే తిరిగి సంపాదించుకోవటం చాలా అంటే చాలా కష్టం. అండ్ ఈ ఫేక్ వెయిట్ లాస్ డాక్టర్స్ వల్ల ఇప్పటికీ చాలామంది హెల్త్ పరంగా నష్టపోయిన కేసెస్ చాలా ఉన్నాయి. 2023లో మహేశ్వరి అనే 30 సంవత్సరాల మహిళ తన వెయిట్ని తగ్గించుకోవడం కోసం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో యాడ్స్ చూసి హైదరాబాద్లో ఉన్న ఒక ఫేమస్ వెయిట్ లాస్ సెంటర్లో జాయిన్ అయింది. అక్కడ వెయిట్ లాస్ సెషన్స్ జరుగుతున్నాయి. మహేశ్వరి గారి సెకండ్ సెషన్లో వెయిట్ తగ్గడం కోసం అక్కడ స్టాఫ్ మహేశ్వరి గారిని ఒక ఎలక్ట్రిక్ వైబ్రేటింగ్ మిషన్ని ఎక్కించారంట. ఆ సెషన్ పూర్తయిన తర్వాత మహేశ్వరి గారికి వామిటింగ్స్ అయ్యాయంట. ఇదేంటి అని అక్కడ స్టాఫ్ని అడిగితే అలా వామిటింగ్స్ అవ్వటం నార్మలే అని వాళ్ళు చెప్పారంట. ఇలా జరిగిన కొన్ని రోజులకి థర్డ్
రిలాక్సేషన్ కోసం మహేశ్వరిని పిలిచి మళ్ళీ ఎలక్ట్రిక్ వైబ్రేటింగ్ మిషన్ ఎక్కించారంట. ఈసారి వామిటింగ్స్తో పాటు సివియర్ స్టమక్ పెయిన్ వచ్చి మహేశ్వరి గారు వాష్రూమ్లో కళ్ళు తిరిగి పడిపోయారు. విషయం తెలుసుకున్న మహేశ్వరి ఫ్యామిలీ వాళ్ళు కార్ఖానా పోలీస్ స్టేషన్లో ఆ క్లినిక్ మీద కేసు పెట్టారు. వెయిట్ లాస్ క్లినిక్స్ యూజ్ చేసే మిషన్స్, వాళ్ళ టెక్నిక్స్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్కి దారితీస్తాయి అనడానికి మహేశ్వరి గారి కేసు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. ర్యాపిడ్గా వెయిట్ తగ్గించాలి అని ఎలక్ట్రానిక్ మిషన్స్ యూజ్ చేయడం వల్ల ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, నాసియా, వామిటింగ్, క్రాంపింగ్ అండ్ కొన్ని సివియర్ కేసెస్లో కార్డియాక్ కాంప్లికేషన్స్ కూడా వస్తాయి. ఇంకా ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయి. సరైన వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్లో జాయిన్ అవ్వకపోయినా ఫేక్ వెయిట్ లాస్ డాక్టర్స్ చేతిలో పడిన గ్యాస్ట్రో ఇంటెస్టినల్ కాంప్లికేషన్స్, కార్డియోవాస్కులర్ ఇష్యూస్, లివర్ అండ్ కిడ్నీ డ్యామేజ్తో పాటు న్యూరలాజికల్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. మరి వెయిట్ తగ్గటం ఎలా? నేను పెద్ద డాక్టర్ని కాదు, వెయిట్ లాస్ ఎక్స్పర్ట్ని అంతకంటే కాదు, కానీ నాకు సింపుల్ సైన్స్ తెలుసు. ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ ఆర్ డెస్ట్రాయిడ్, ఓన్లీ ట్రాన్స్ఫార్మ్. ఈ ఎనర్జీ కాన్సెప్ట్ హ్యూమన్ సైకాలజీలో కూడా అప్లై అవుతుంది. మీరు తినే క్యాలరీస్, దట్స్ ది ఎనర్జీ యూ కన్జ్యూమ్. అండ్ ఆ ఎనర్జీ బయటికి వెళ్ళాలంటే ఉన్న దారులు వచ్చేసి బాసల్ మెటబాలిక్ రేట్, థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ. బాసల్ మెటబాలిక్ రేట్ అండ్ థర్మిక్ ఎఫెక్ట్ సంగతి మీ బాడీ చూసుకుంటుంది. మీ చేతిలో ఉంది మాత్రం ఫిజికల్ యాక్టివిటీ. దాన్ని మీరు సరిగ్గా చేస్తే వెయిట్ లాస్ అనేది సాధ్యమవుతుంది. ఫస్ట్ మీ మైండ్లో మెంటల్గా గట్టిగా ఫిక్స్ అవ్వాలి, నేను వెయిట్ లాస్ అవ్వాలి అని. హెల్దీ డైట్ తీసుకోవాలి, డైలీ వర్కౌట్స్ చేయాలి. అప్పుడు లాంగ్ రన్లో వెయిట్ లాస్ అవుతారు. త్వరగా వెయిట్ లాస్ అవ్వాలంటే మీ హెల్త్ లాస్ అవుతుంది. సో కాల్డ్ వెయిట్ లాస్ ఎక్స్పర్ట్స్ లాగా మాయ మాటలు నాకు రావు. ఏదో నాకు తెలిసిన సింపుల్ సైన్స్తో ఎనర్జీ కాన్సెప్ట్ని యూజ్ చేసి వెయిట్ లాస్ గురించి చెప్పాను. తప్పైతే మన్నించండి, అసలు ఏమీ అర్థం కాకపోతే క్షమించండి. అయినా అందరూ దొంగలు ఉంటారని అనుకోవటం కూడా తప్పే. వెయిట్ లాస్ ఇండస్ట్రీలో జెన్యూన్గా వెయిట్ తగ్గించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు 30 to 20 kgs తగ్గిస్తాను అని సెన్సేషనల్ న్యూస్ లాగా యాడ్స్ వేస్తూ సెన్స్లెస్గా ప్రామిసెస్ చేయరు. జనాల్ని కస్టమర్స్ లాగా కాకుండా పేషెంట్స్ లాగా డీల్ చేస్తూ సెన్సిబుల్గా వాళ్ళ వెయిట్ తగ్గించడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అలా ర్యాపిడ్గా వెయిట్ తగ్గడం కష్టం, అలా తగ్గినా కూడా అది హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందని వాళ్ళకి బాగా తెలుసు. సో మీరు నిజంగా వెయిట్ తగ్గాలి, అది మీ వల్ల కావట్లేదు, మీకు ఎక్స్పర్ట్ గైడెన్స్ కావాలనుకుంటే మార్కెట్లో ఎవరిని పడితే వాళ్ళని కాకుండా, ముఖ్యంగా సోషల్ మీడియాని యూజ్ చేసుకుని ఇన్ఫ్లుయెన్స్తో ఎరవేసే వాళ్ళని కాకుండా జెన్యూన్ ఎక్స్పర్ట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా జెన్యూన్ ఎక్స్పర్ట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి? సింపుల్, కొంచెం రీసెర్చ్ చేయండి. ఒక క్లినిక్ లేదా ఒక డాక్టర్ గురించి యాడ్ చూసినప్పుడు ఆ డాక్టర్ స్పెషలైజేషన్ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇవన్నీ ఎంక్వైరీ చేయండి. ప్రజెంట్ చాలా మంది పిహెచ్డి ఉంటే డాక్టర్ అనుకుంటారు. కాదు, పిహెచ్డి మెడికల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా పిహెచ్డి చేసి డాక్టరేట్ సంపాదిస్తే వాళ్ళని కూడా డాక్టర్ అని పిలుస్తారు. కానీ ఆ డాక్టర్ అనేది జస్ట్ ఒక టైటిల్ మాత్రమే. సో బిజినెస్ మెన్ చాలా మంది పిహెచ్డీలు చేసి లేదా పిహెచ్డి కొనుక్కొని డాక్టర్ అని టైటిల్ పెట్టుకొని వెయిట్ లాస్ క్లినిక్స్ని స్టార్ట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళని నమ్మి వెళ్ళిపోకండి. మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న డాక్టర్స్ని సెలెక్ట్ చేసుకోండి. లేదా కొంతమంది వెల్నెస్ కోచ్లు, డైటీషియన్స్ ఉంటారు. వీళ్ళకి మెడికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్లో వీళ్ళకి నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫైనల్గా మీకు చెప్పేది ఒకటే, వెయిట్ లాస్కి మీ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు చెప్తున్నావు బాబు వెయిట్ లాస్ గురించి, ముందు అవన్నీ నువ్వే ఫాలో అయ్యి నువ్వే వెయిట్ లాస్ అవ్వచ్చు కదా అని మీలో కొంతమంది కామెంట్ చేయొచ్చు. ఒకప్పుడు నాకు 6 pack ఉండేది, బట్ ఇప్పుడు నా లైఫ్ గోల్స్ వేరు. ఫిట్ బాడీ కన్నా నాకు వేరే బిగ్గర్ గోల్స్ ఉన్నాయి. అవి అచీవ్ చేసిన తర్వాత నా బాడీ మీద కాన్సన్ట్రేషన్ పెడతాను. సో మీరేం టెన్షన్ పడద్దు. సో క్రిటిసైజ్ చేయటం మీద కాకుండా కంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, వెయిట్ లాస్కి మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మోటివేషన్ కంటే డిసిప్లిన్ ఉండాలి. మోటివేషన్ మీకు స్టార్ట్ ఇవ్వగలదు, కానీ ముందుకు వెళ్ళాలంటే మాత్రం డిసిప్లిన్ ఖచ్చితంగా ఉండాలి. హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. ఇంకా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అండ్ మర్చిపోయా, షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో వీడితో మళ్ళీ కలుసుకుందాం. అందరూ సెలవు, బాయ్ బాయ్.